హలో కుషికెమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రియాక్షన్స్ ఇన్ సొల్యూషన్స్ అనే కాన్సెప్ట్స్లో మనము ఇంతకుముందు డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని వాటి మీద డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం మొలారిటీ అని, మొలాలిటీ అని, మాస్ ఇన్ మాస్ పర్సంటేజ్ అని, వాల్యూమ్ ఇన్ వాల్యూమ్ పర్సంటేజ్ అని, మాస్ ఇన్ వాల్యూమ్ పర్సంటేజ్ అని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. వాటికి సంబంధించిన ఫార్ములాస్ కూడా యూజ్ చేసి కొన్ని న్యూమరికల్స్ని సాల్వ్ చేస్తున్నాము. ఈరోజు అదే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉండి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది. ఒకసారి ప్రాబ్లం చదవండి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ 250 ml ఆఫ్ 0.5 molar NaCl. అంటే మనకు మొలారిటీ ఇచ్చాడు ప్రాబ్లంలో, లిస్ట్ అవుట్ చేయండి గివెన్ డేటా. మొలారిటీ 0.5 molar NaCl, రైట్. అలాగే వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 250 ml, రైట్. సో మొలారిటీ ఫార్ములా మనకి తెలుసు. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు number of moles of NaCl by volume of solution in liters. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఎంఎల్స్లో ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని కనుక ఎంఎల్స్లో కనుక తీసుకుంటే ఐ షుడ్ మల్టిప్లై దిస్ విత్ 1000. అవునా? సో మనకి ప్రాబ్లంలో సాల్వ్ చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే నేను ఇది NaCl అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ నాకు. సో నేను నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇదే ఫార్ములాని నేను రీఅరేంజ్ చేసినప్పుడు నాకు ఎలా వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ టైమ్స్ వాల్యూమ్ ఇన్ mls by 1000, రైట్. సో నాకు మొలారిటీ ఎంత వచ్చింది? 0.5 molar టైమ్స్ ml ఎంత? 250 ml by 1000. సో ఇది నాకు 4 times క్యాన్సిల్ అవుతుంది. అలాగే నాకు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl అనేది 0.125 moles వచ్చింది. సో నెక్స్ట్ ఒక హాఫ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి మనకి? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ NaCl ప్రెజెంట్ ఆల్సో కావాలి. సో మనకి నంబర్ ఆఫ్ మాస్ ఆఫ్ NaCl అనేది కావాలి. మాస్ ఆఫ్ NaCl ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? సో మనకి నంబర్ ఆఫ్ మోల్స్కి మాస్కి రిలేషన్ తెలుసు. ఏం తెలుసు? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్. ఇక్కడ మనం NaCl తీసుకుంటున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl విల్ బి ఈక్వల్ టు మాస్ ఆఫ్ NaCl ప్రెజెంట్ ఇన్ దేర్ డివైడెడ్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl. అవునా? సో మరి మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl ఎలా వస్తుంది మనకి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl అనేది సోడియం మాస్ NaCl కాబట్టి మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl ఈక్వల్ టు సోడియం మాస్ ప్లస్ క్లోరిన్ మాస్ వేస్తే వస్తుంది అటామిక్ మాస్ వచ్చేసి. సో సోడియం అటామిక్ మాస్ వచ్చేసి 23, క్లోరిన్ అటామిక్ మాస్ వచ్చేసి 35.5. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl ఎంత వస్తుంది అంటే మనకి 58.5 అనేది మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl. ఇప్పుడు మనకి మాలిక్యులర్ మాస్ తెలుసు, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl కూడా తెలుసు. ఈ రెండు వాల్యూస్ని నేను యూజ్ చేసుకుని మాస్ ఆఫ్ NaCl ఎలా వస్తుంది? సో ఇక్కడ ఫార్ములా రాసాను చూడండి. మాస్ ఆఫ్ NaCl మనకు మాస్ ఆఫ్ NaCl ఎలా వస్తుంది? మాస్ ఆఫ్ NaCl ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl టైమ్స్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ NaCl. ఇది వేస్తే నాకు నంబర్ ఆఫ్ మాస్ ఆఫ్ NaCl ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ అనేది వస్తుంది, రైట్. సో నేను ఇదే ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaCl ఎంత వచ్చింది? 0.125 టైమ్స్ 58.5 వేసినప్పుడు నాకు మాస్ ఆఫ్ NaCl వస్తుంది. ఎంత వస్తుందంటే ఇది మల్టిప్లై చేసినప్పుడు నాకు 7.3125 grams అనేది వస్తుంది. సో ఇది నాకు వాడు అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన కుషికెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక కెమిస్ట్రీలో ఏదైనా డౌట్స్ ఉంటే అవి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ కుషికెమ్. సీ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.